చైతన్యపురి వినాయక్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాల గురించి రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తమ ఇళ్లపై మార్కింగ్ చేయొద్దని పెట్రోల్ పోసుకొని బాధితుల ఆత్మహత్య యత్నం చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు బాధితుడికి అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. మూసీ బాధితులకు ఎల్బీ నగర్ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. ఎప్పటికైనా ఈ బట్టలు అంటే తీసేసి మనకు వీడియోగ్రాఫర్ హలో ఎవరు రావద్దు. హలో చైతన్యపురి వినాయక్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాలు గుర్తించి రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తమ ఇళ్లపై మార్కింగ్ చేయొద్దని పెట్రోల్ పోసుకొని బాధితుల ఆత్మహత్య యత్నం చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు బాధితునికి అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. మూసీ బాధితులకు ఎల్బీ నగర్ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. ఇక మూసి పరివాహిక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, మూసి పరివాహక ప్రాంత నివాసుల్లో ఇటు మొత్తం కూడా హైడ్రా టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా నిన్నటి నుంచి చూసుకోవచ్చు. అధికారులందరూ కూడా సర్వేలు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడ పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా 55 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు, నివాసితులు చాలా మంది కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఇప్పుడు మూసి పరివాహక సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం అయితే అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ప్రస్తుతం హైడ్రా ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే రెవెన్యూ శాఖ అధికారులు అలాగే హైడ్రా అధికారులు మొత్తం కూడా మార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మార్కింగ్ కూడా మూసీ రివర్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి అక్కడ మార్కింగ్ చేయొద్దు అని చెప్పేసి కూడా మూసీ నిర్వాహక ప్రజలు అయితే మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి చాలా మంది కూడా నివాసిత ప్రాంతాల్లో వెళ్ళినటువంటి ఎవరైతే అధికారుల పైన కూడా వీళ్ళు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ పట్టా భూమిగా ఉన్నటువంటి పట్టా ల్యాండ్ గా ఉన్నటువంటి వాటర్ బోర్డు నుంచి మాకు పర్మిషన్ ఉన్నాయి, ఎన్ఓసి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయినా కూడా అప్పుడు ప్రశ్నలు లేనిది అప్పుడు మాకు కన్ఫర్మ్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు సడన్ గా మమ్మల్ని ఇల్లుని ఖాళీ చేస్తారు, మాకు పునరావాసం వద్దు, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి కూడా ఒకవైపు అక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో మరోవైపు కూడా అక్కడికి బీజేపీ అధినేత కూడా ఈటెల రాజేందర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే మార్కింగ్ చేస్తున్నారో ఆ మార్కింగ్ చేస్తున్నటువంటి
ఇటు స్థానికులు కూడా అక్కడికి వెళ్తున్నారు. సో మొత్తం మీద అయితే అక్కడ వాళ్ళకి సంఘీభావం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అధికారులను కూడా ఒకవైపు మార్కింగ్ చేస్తున్నటువంటి అధికారులు కూడా స్థానికులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఇళ్లకు మార్కింగ్ వేయకుండా కూడా అధికారులను వెనక్కి కొంతమంది పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఓవరాల్ గా మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలైతే మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చాలా వరకు ఇప్పుడు చైతన్యపురిలో కావచ్చు, కొత్తపేట మారుతి నగర్ లో కూడా ఒక్కసారిగా మూసీ సర్వే అనేది నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మూసీ బాధితులకు మద్దతు తెలిపినటువంటి పలువురు కార్పొరేటర్లు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే బాధితుల ఆందోళన కూడా ఇటు సంఘీభావం కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే ఇటు వీకెండ్, మరోవైపు రేపు వీకెండ్ వస్తుండటంతో కూడా ఒకవైపు మూసీ నివాసితులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఓకే, రైట్ లహరి, థ్యాంక్ యూ.